పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. జనవరి 26 అనగానే రిపబ్లిక్ డే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రిపబ్లిక్ డే పర్టికులర్గా జనవరి 26ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ రాజ్యాంగం రాయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఏ ఇయర్లో మనకి రిపబ్లిక్ డే వచ్చింది, ఈ విషయాలన్నీ మనం ఒకసారి పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేద్దాం. జనవరి 26న మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకంటే మనకి 25న కాన్స్టిట్యూషన్ డే అంటారు. 26th నుండి మనకి అమల్లోకి వచ్చింది. అందుకే మనం 26న రిపబ్లిక్ డే జరుపుకుంటాం. సో ఏ ఇయర్లో వచ్చిందో తెలుసా? 1950. మీకు తెలిసిన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పగలరా? సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జనవరి 26న మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? ఎందుకంటే 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. సో దాని తర్వాత కొన్ని రూల్స్ అనేవి ఇంపార్టెంట్ కంట్రీ లీడ్ చేయడానికి. సో దానికోసం అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ అరౌండ్ 280 మెంబర్స్ ప్లస్ వాళ్ళు ఒక 3 years కూర్చొని వాళ్ళు కొన్ని రాజ్యాంగం అనేది రాసినారు. సో దానికోసం అవి ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి 1950లో 25th యాక్చువల్లీ ఇది ఈరోజు కాన్స్టిట్యూషన్ డే. సో 26th అనేది వాళ్ళు అనౌన్స్ చేసి 26th నుంచి 1950 స్టార్ట్ చేసినారు. అంటే మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్? నా ఫేవరెట్ స్టార్ అంటే సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే అతను లండన్ వెళ్ళి, అంటే నాట్ ఓన్లీ గాంధీజీ ఏంటంటే పీస్ వల్ల ఏది కాదు. సో సుభాష్ చంద్రబోస్ ఏంటంటే కొంచెం అక్కడ డిఫరెంట్ ఇండియాలో చేస్తే కాదు, వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు అక్కడ ప్రెషర్ వస్తే వాళ్ళు అక్కడి నుంచి ఓకే ఇండియన్స్ ఇక్కడ అక్కడే ఇండియాలోనే కాదు డిఫరెంట్ కంట్రీస్, లండన్ ఆర్మ్ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్. ఆర్మ్ ఫోర్స్ ఒక కంట్రీకి ఆర్మ్ ఫోర్స్ వెరీ ఇంపార్టెంట్, ఆర్మీ అనేది. సో సుభాష్ చంద్రబోస్ ఆర్మీని క్రియేట్ చేసి మనకి పీస్ త్రూ కాదు ఆర్మీ కూడా ఉంటే పవర్ ఉంటేనే అవుతుంది అని చెప్పి సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసినాడు. యాక్చువల్లీ ఆర్మీ ఆర్ఎస్ఎస్ ఇస్ స్టార్టెడ్ బై సుభాష్ చంద్రబోస్. సో ఆల్సో అలాగా నాకు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం. మన ఆగస్టు 15 లాగే జెండా ఎగరేసి సీట్స్ బంచి చేసుకుంటాం. సో దానికి కారణం ఏంటంటే ఆ రోజు రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చినాం కాబట్టి మనం రిపబ్లిక్ డేగా దాన్ని జరుపుకుంటాం. ఎన్ని ఇయర్స్ పట్టిందో తెలుసా రాజ్యాంగాన్ని? ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది కదా, అన్ని ఇయర్స్ తర్వాతనే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మీకు తెలుసా ఆ ఇయర్ ఎన్ని ఇయర్స్ కూర్చొని రాశారో? ఎగ్జాక్ట్లీ ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చిందనేది ఐడియా లేదు, కానీ ఫస్ట్ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి దాన్ని మనం అంటే గవర్నమెంట్ అనేది ప్రాపర్గా ఉండాలని చెప్పి సో రాజ్యాంగాన్ని కరెక్ట్గా తీసుకొచ్చి దాన్ని అమల్లోకి చేసినాడు అనమాట. అందుకని మనం మళ్ళీ ఒకసారి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. Why we celebrate 26th January as Republic Day? Yes, we celebrate 26th January as Republic Day because on this day in the year 1950 our constitution was adopted by our country. And why this date 26th of January is selected, because although the constitution was completed on 26th November 1949, but still we are celebrating the our constitution day, Republic Day, on 26th of January 26th of January every year, because in the year 1950 for the first time in the Lahore session of Congress, the tricolor flag with charkha on its center was celebrated by Pandit Jawaharlal Nehru in the year 1930 in the Lahore session of the Congress. That's why in the memory of that day we celebrate every year. We celebrate every year 26th January. Yeah. So in childhood, have you celebrated in school? Yeah, we used to go in school, and in our school flag hosting used to take place, and some dance performance and patriotic performances, Republic Day parade used to happen, and we were given snacks like samosa, do you know laddu? Laddus, we were given chocolates, and the program ended with a all the students were eagerly waiting for sweets and all, right, when the flag hosting completed. Yeah, and we used to wait because that was the day when we were given holiday, and we were given the permission to do anything on that day. But in normal days we were restricted with our class timings and the rules and regulations of the school. Yeah. So can I know 5 to 6 freedom fighters names? Why not, ma'am? Shahid Bhagat Singh, Subhash Chandra Bose, Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, Veer Savarkar, all these were freedom fighters. Who is your favorite freedom fighter? Subhash Chandra Bose and Veer Savarkar. Yeah. Because Veer Savarkar was the person
Veer Savarkar is the only person who has got 2 times Kala Pani ki saza. He is the only person in the entire history of Indian freedom fighters who has gotten 2 times Kala Pani ki saza, and that's why all the other freedom fighters were given bailout because of the mass revolt of the population of the India. But he is the only one who has got 2 times Kala Pani ki saza. And why Subhash Chandra Bose? Because he was the legendary person, one visionary person who at that time thought that freedom cannot be demanded, but it has to be snatched. That's why. ये जो है बहुत दिनों से मनाया जाता है, ठीक है। जैसे ये हो गए महात्मा गांधी हो गए और सुभाष चंद्र बोस हो गए, ये सारे लोग मिल के एक ऐसा इन्वायरमेंट क्रिएट किए जिससे हम लोग को एक जागरूकता मिलता है अपने देश के प्रति, आज़ादी के प्रति, एंड बहुत सारा नॉलेज मिलता है इसके प्रति। इस वजह से मनाया जाता है और इसको हम लोग सेलिब्रेट भी करते हैं बहुत अच्छे से। हर एक जगह पे रहेंगे उसको अच्छा से सेलिब्रेट करते हैं। We celebrate 26 January because on 26 January our constitute was launched, which was made by Baba Saheb Ambedkar, and on this day, as the constitute also managed the big part of a country, as it makes what's a right of a people, what a right of a caste, what a right of a everyone, and what a right of educations and all that are decided by constitution. That's why it's a big day for our India to celebrate constitution was made earlier, but it was launched after 2 years of independence. We should celebrate 26 Jan because on a daily basis we don't think about our country. It comes occasionally, and it's a great way and great thinking to remind our young generation about their country and heritage that has been lost after the Britishers colonization, and it continuously remind us to we should not forget our heroes that have sacrificed their lives, and that's the main motive to celebrate 26 Jan and 15 August combinedly. So can you say 4 to 5 Indian freedom fighters names? Okay, like Chandrasekhar Azad, Bhagat Singh, Rajguru, Dr. Baba Saheb Ambedkar was not, I don't consider him a freedom fighter. He was the, Savarkar, the forgotten hero, and Subhash Chandra Bose, again the forgotten hero. But yes, जब हमारे देश में संविधान लागू हुआ था तो 26 जनवरी 1950 से हमारे देश में संविधान लागू हुआ था। टोटल संविधान बनने में मतलब मसूदा समिति के अध्यक्ष डॉक्टर भीमराव अंबेडकर थे। 2 साल 11 महीने 18 दिन का समय लगा था, और जो संविधान सभा के अध्यक्ष रहते हैं वो डॉक्टर राजेंद्र प्रसाद थे। उसमें मल्टीपल 288 सदस्य समथिंग उसके ऑल थे। इसकी वजह से मतलब हमारे देश में कायदा लागू किया गया था, और मल्टीपल कंट्रीज से हमारे यहाँ पे मतलब अलग अलग जगह से कायदा आया था। ब्रिटिश इंडियाज़ लाइक दैट, एंड अमेरिकन्स कॉन्स्टिट्यूशन ऑल्सो, मल्टीपल जगह से हमारे यहाँ पे कायदा आया था। तो वो मिक्सचर करके हमारा एक देश का मूलभूत कायदा बनाने का काम हमारे देश में हुआ था। और उसमें उस टाइम पे अराउंड 495 कलम आई थिंक, हाँ समथिंग ऐसे कलम लिखे गए थे। लेकिन उसके बाद डॉक्टर भीमराव अंबेडकर ने सबसे बड़ा उसमें मेजर चेंजेस किया था कि हम हमारे देश को ज़रूरत के हिसाब से हमारा संविधान बदल सकते हैं। उस हिसाब से हमारा संविधान आज के हिसाब से हमारा देश कॉन्स्टिट्यूशन के हिसाब से चलता है। जैसे मैं महाराष्ट्र से हूँ, तो मैं महाराष्ट्र में मेरे छोटा सा गांव है, तो वहाँ पे मैं जिस स्कूल में पढ़ा वहाँ पे हम सुबह जाते हैं, वहाँ पे छोटे बच्चों के साथ सेलिब्रेट करते, वो डांस करते, हम उनको प्रोवाइड यही मतलब हेल्प करते हैं, उनके गाँव में से घूमते हैं, लोगों को बता दे कि क्या रहता। 26 जनवरी एज रिपब्लिक डे बिकॉज दैट डे प्रजासत्ताक दिन था, दैट्स वाई वी सेलिब्रेट रिपब्लिक डे एज 26 जनवरी। तो हम सेलिब्रेट करते हैं जैसे कि कुछ देशभक्ति पर गीत प्रोग्राम अरेंज करके, और कुछ मोटिवेट करके यूथ को कि हाँ फ्लैग होस्टिंग, क्योंकि अपना देश कैसे आगे बढ़ सके और कैसे यूथ को अपने आप को अपस्किल करना चाहिए और कैसे अपने देश के लिए काम करना चाहिए। तो ऐसे कुछ ప్రోగ్రామ్ అరేంజ్ करके हम सेलिब्रेट करते हैं। సో చూసారు కదా పబ్లిక్ అభిప్రాయాన్ని। చాలామంది అయితే ఒక 10 మెంబర్స్లో 5 to 6 మెంబర్స్ అసలు చెప్పరేమో అని అనుకున్న ఆన్సరు, కానీ 10లో 10 మెంబర్స్ కూడా బాగానే ఆన్సర్ చేశారు। సో దీనిపైన జనవరి 26th అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామన్న పైన ఒకసారి మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్। కెమెరామెన్ సత్యతో తేజ పృథ్వీ।